నైట్ ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు 8 నెలలు, దాదాపు 8 నెలలు అయిపోయి, ఈ పొద్దుకి 8 నెలలు అయిపోయి 9 నెలలు పడుతున్నారు. ఇంకా ఇంతగా ఇప్పటికి కానీ ఎక్కడో చోట ప్రతి కాన్సెన్స్ ఎక్కడైనా మన రాష్ట్రంలో ఇంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ఈ టీడీపీ ప్రభుత్వం ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా వాళ్ళు మర్డర్లు చేసే పనే వాళ్ళకి. మనం చూస్తున్నాం. ఇప్పుడే కాదు, వాళ్ళ ఆయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు ఆయన సీఎం అయితేనే చాలు టీడీపీ వాళ్ళు రెచ్చిపోయేవాళ్ళు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళని చంపేవాళ్ళు. ఈసారి మన వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినారు. ఇదే 19 నుంచి 24 వరకు మా జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇడిచి పగ్గాలు, మా కార్యకర్తలు పగ్గాలు ఇడిచింటే ఒక్క టీడీపీ కార్యకర్త కానీ ఉండేవాడు కాదు. ఖచ్చితంగా శ్మశానాలు సాలుకొస్తుండే. మా జగనన్నకి మనకి ఈ నరకోడాలు, చంపుకోడాలు వద్దు. మనం మంచి పరిపాలన చేయాలా. నాకు ఓటు వేయకున్నా కానీ అర్హత ఉంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలు 5 కోట్ల మంది జనాభా అంతా నా ప్రజలే అనే విధంగా మన జగనన్న పరిపాలన చేస్తే, ఈయన 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు. నీ అరాచక పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన ఇది. ఎక్కడ చూసినా మానభంగాలే, అత్యాచారాలు చేస్తూ మళ్ళీ వాళ్ళని అట్లా ఇడిచిపెట్టిపోతున్నారా? మళ్ళీ వాళ్ళని చంపేసిపోతున్నారు. ఆడపిల్లలకి ఎక్కడ అసలు వాళ్ళకి ఎక్కడ ఒంటరిగా తిరిగే పరిస్థితే లేదు. ఎందుకంటే ఆయన మద్యం ఏర్లై పారుతుంది. అప్పుడు మా జగనన్న మండలానికి ఒకటి వైన్ షాప్ పెట్టి ఎక్కడ బెల్ట్ షాప్ లేకుండా చేసిన ఏకైక సీఎం ఎవరంటే మన జగనన్న. ఈరోజు నీళ్ళన్న దొరకు కానీ ముందైతే వీధికి ఒకటి, అది బెల్ట్ షాప్ కాదు, అవి మొత్తం వైన్ షాప్లే. నీకు ఏది కావాల్సిన దొరుకుతుంది. పొద్దున 5 గంటలు స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 గంటల వరకు ముందు తాగేవాళ్ళు ఉంటారు. ఆడపిల్ల గడ్డకు వచ్చిందంటే చాలు ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి, టీడీపీ వాళ్ళు అయితేనేమి, ఇంత విరసవంతంగా, ఇంత అన్యాయంగా మర్డర్లు అయితేనేమి, మానభంగాలు అయితేనేమి, ఇంత అసలు ఇంకా 8 నెలలు అయినా కానీ ఇంకా రోజుకి ఎక్కువ అవుతున్నా కానీ తక్కువ కావట్లేదు. మీరు మంచి పరిపాలన చేస్తారనే విధంగా జగనన్న నవరత్నాల్లో తూచా తప్పకుండా కరోనా టైంలో కానీ ఆయన మాట తప్పితే మాట ఇచ్చినాం, మాట తప్పుడు అనే విధంగా కరోనా ప్రపంచ దేశాలు కుదేలైపోయినా కానీ అక్కాచెల్లెలకు మాట ఇచ్చిన అనే విధంగా ఆ మాట ప్రకారం జగనన్న సంక్షేమ పథకాలు వేసినాడు. ఈరోజు మీరు అలివిగానే హామీలు ఇచ్చి అది జగనన్న చెప్తున్నాడు, నేనిచ్చే పథకాలు అయితే సంవత్సరానికి 70,000 కోట్లు అవుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు 1,85,000 కోట్లు అవుతుంది. అవి చేయలేడనే విధంగా చెప్తుంటే ప్రజలు కానీ నువ్వు ఇచ్చేదేమి చంద్రబాబు నాయుడు ఇస్తుంటే వద్దంటావు మీరు అనే విధంగా ఆయన కానీ, ఎందుకంటే జగన్ నువ్వు వేసినావు కదా, నువ్వు పలావ్ పెడుతున్నావు, మీకు నీ పలావ్ వద్దు, మాకే బిర్యానీ తినేపోతామని బిర్యానీ తిని అక్కడ పలావు పోయింది, ఇక్కడ బిర్యానీ పోయింది. ఆ సంక్షేమ పథకాలు గాలికి వేసి చేతులు తీస్తున్నాడు.
మీరే అర్థం చేసుకోవాలి ప్రజలు అంటున్నాడు. అలాంటిది ఈరోజు పరిపాలన సాగి, ఎందుకంటే ఆయన సీట్లో కూర్చోవడం కోసం ఎన్ని అబద్ధాలనే చెప్తాడు. ఇప్పుడే కాదు, మనము అప్పుడేమో 95లోనే ఎప్పుడో ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచి వచ్చిన ముఖ్యమంత్రి మీరు. అదేవిధంగా మీరు ఎప్పుడు పరిపాలన చేసినా ఎవరినో జతకట్టుకొని కూటమి ఏర్పడే వచ్చినారు, కానీ అబద్ధాలు చెప్పే ప్రతిసారి అబద్ధాలు చెప్పేదే పని పెట్టుకొని ఇప్పుడు కానీ 14లోన రుణమాఫీ అంటివి, డ్వాక్రా రుణమాఫీ అంటివి, అది పంగనాలను పెడుతుంది. 19లో స్థలకి నేను నమ్మి కాకుండా జగనన్న సంక్షేమ పథకం నవరత్నం అంటే ఓటేసి గెలిపించింది. మళ్ళా ఈరోజు 24లో ఈలాగైతే మళ్ళా జగన్కే ఓటేస్తారనే విధంగా నీవు అన్నీ ఎంతమంది అంటే ఇంకా పిల్లలు కనండి, పిల్లలు ఎంతమంది కంటే అంతమంది నీకు అకౌంట్లోకి ఇస్తారు, డబ్బులు వేసే విధంగా ఎంతమంది ఉంటే మందికి ఇస్తాననే విధంగా ఆ రోజు అమ్మికి తల్లికి వందనం వంటివి, ఎంతమంది కంటే అంతమందికి వేస్తాను అకౌంట్లోకి డబ్బులు వేస్తానంటివి. 2 ముగ్గురున్నా 4 5 మంది ఉన్నా 6 మంది ఉన్నా 6 మంది ఉంటే 90,000 వేస్తానని చెప్పి ఈరోజు రైతులకి రైతు భరోసా 20,000 అంటివి, నిరుద్యోగ భృతి 3,000 అంటివి. అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమందికి నెలకి 15,000 వేస్తానే విధంగా ఆ రోజు మాట ఇచ్చి, అదేవిధంగా ఉచిత బస్సు అంటివి, దీపం పథకం అంటివి. ఆ దీపం పథకం అయితే అసలు దాన్ని పట్టించుకునేవాళ్ళు లేదు. దీపం పథకం కింద ఎవరో అకౌంట్లోకి వేయాలంట, ఆ అకౌంట్లోకి వేస్తుంటే ఆ డబ్బులు డబుల్ పోతాయని ఈ విధంగా ఆ దీపం పథక నీ సిలిండర్ తీసుకునేవాడే లేరు. అది ఎత్తిపోయింది. ఈ దుర్మార్గమైన పరిపాలన ఇవన్నీ ఈ సంక్షేమ పథకాలు ఎక్కడ అడుగుతారో అనే విధంగా జనాల్ని డైవర్ట్ చేసేకి ప్రతి ఒక్క చోట ఎక్కడో చోట ఈ దుర్మార్గమైన రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేస్తూ ప్రతి ఒక్క రోజు ఎక్కడవుతుంటా అమాయకులైన ప్రజల్ని చంపుతుంటూ పోతున్నారు. అదేవిధంగా ఆయన అయితే లోకేష్ గారు అయితే 2025 ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ మేము ఇస్తాం అనే విధంగా, లేదంటే మా కాలర్ పట్టుకొని నిలదేయండి అనే విధంగా ఆయన మాట చెప్పినాడు. అదే టైం వచ్చింది, నువ్వు బయటికి వెళ్తే ఖచ్చితంగా నీ కాలర్ పట్టుకునే రెడీగా ఉంటారు ప్రజలు. ఈ పవన్ కళ్యాణ్ అయితే సినిమాలో హీరోయిజం చేసినాడు, కానీ ప్రజల్లో హీరోయిజం చూపేలా. నువ్వు సినిమాలో కాదు హీరోయిజం చూపించేది, ప్రజల్లో చూపిస్తే ఒక సామాన్యమైన పోలీస్ కొడుకగా పుట్టినా నేను మంచి చేస్తానే విధంగా నువ్వు ఆ చంద్రబాబు నాయుడు ఏం రాసిస్తే ఆ స్లిప్ చదివి ఇప్పుడు ఈరోజు ఎక్కడ పోయినా ఇప్పుడు కానీ మీరు కానీ